కాబట్టి మరి మరి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి మనము వాటన్నిటిని మర్చిపోయి ఈ కాలంలో మరి అందరం స్వేచ్ఛగా బతుకుతున్నాం. రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగ నియమాలకు హక్కులను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మనందరం కూడా ముందుకెళ్తున్నాం. మరి అలాగే ఆయన చదువు ఒక్కటే మార్గం అన్నాడు కాబట్టి ఈనాడు అందరూ వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో, బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, వెలివేసిన జాతి ఏవైతే ఉన్నాయో, ఈ వెలివాడలన్నీ ఈ వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా మరి ఒక విజ్ఞాన కేంద్రాలుగా మారినప్పుడే, ఒక విజ్ఞానవంతులుగా ఎదిగినప్పుడే మరి ఈ దేశం బాగుపడుతుంది. ఆర్థికంగా అందరూ ఎదగాలి, ఆర్థిక సమానత్వం రావాలి, సమాజ స్థాపన స్థాపించాలన్నదే బాబాసాహెబ్ ఆశయం కాబట్టి, ఆయన ఉద్దేశం కాబట్టి వీటన్నిటికీ మనము కట్టుబడి నియమడి మరి అందరం కూడా మన భావి తరాలకు కూడా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సభాముఖంగా నేను తెలియజేయనది, ఎందరో ఉన్నారు ఇప్పుడు వెనుకబడిన కులాలకు సంబంధించి